ఈ మాదిరి సముద్రంలో నీరు ఎంత ఉంటుందో కదా. కానీ కుక్కెడు మంచినీళ్ళు అవుతున్నాయి తాగుదాము అని అంటే ఆ నీరేమన్నా పనికొస్తుందా? ఎప్పటికీ పనికిరాదు. ఎందుకు అంటే సముద్రంలో నీళ్ళు ఎలా ఉంటాయో, ఎలా ఉప్పగా ఉంటాయో, అది కాసేపు వెళ్ళి చక్కగా బీచ్లో ఎంజాయ్ చేసామా అన్న దానికే కానీ తాగడానికి మాత్రం ఆ నీరు పనికిరావు అన్న సంగతి మనకు తెలుసు. ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే మన చుట్టూ ఉన్నటువంటి బంధువులు, మన చుట్టూ ఉన్నటువంటి బాంధవ్యాలు, మన చుట్టూ ఉన్నటువంటి అనుబంధాలు, ఆప్యాయతలు అవన్నీ కూడా అంతే అన్నమాట. అంటే మన అని చెప్పేసి మనము ఎంతసేపటికి తాపత్రయపడినా కానీ ఉపయోగం లేదు. వాళ్ళకి కూడా వీళ్ళు మన అనే అభిప్రాయం ఉంటేనే, రెండు వైపులా అభిప్రాయం ఉంటేనే కానీ అది ఎప్పటికీ కూడా ఒక మంచి బంధం అనిపించుకుంటుంది, ఒక మంచి రిలేషన్షిప్ అనిపించుకుంటుంది. మధ్యన ఏ రిలేటివ్స్ మధ్య కూడా సాన్నిహిత్యం అనేది బాగుంటుంది. రాకపోకలు కానివ్వచ్చు, ఇచ్చిపుచ్చుకోవడాలు కానివ్వచ్చు, ఏదైనా ఒకరికి కష్టం వస్తే ఇంకొకరు సహాయంగా నిలబడటం కానివ్వచ్చు, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎప్పుడంటే మ్యూచువల్గా ఉన్నప్పుడు, అంటే యువతల వాళ్ళకి ఎంత ఉందో అవతల వాళ్ళకు కూడా అంతే ఉన్నప్పుడు అనమాట. ఎందుకు అంటే కొంతమందికి మనం చూస్తూ ఉంటాం అనమాట, మనకే ఎంతసేపటికి అరే వీళ్ళు మన వాళ్ళు, ఏదైనా కష్టం వస్తే వీళ్ళకి మనం హెల్ప్ చేయాలి, ఎంత కాదనుకున్నా మన బ్లడ్ రిలేషనే కదా, మనమే కదా అని చెప్పేసి ప్రతి ఇంట్లో చూసుకోండి ఇలాంటి ఇన్సిడెంట్స్ ఉంటానే ఉంటాయి అనమాట అని అనుకుంటాం. కానీ అవతల వాళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే అరే వీళ్ళు మనం అడిగినా అడగపోయినా చేసేస్తున్నారు ఏంటో అనేసి, ఒక రిలేషన్షిప్ ఉంది, ఒక మన అనుకున్న ఫీలింగ్తో చేస్తున్నారు అనేది వాళ్ళకి అర్థం కాదనమాట. ఏదో అది మన అవసరం అయినట్టు, ఏదో వాళ్ళకి హెల్ప్ చేయకపోతే లేదంటే వాళ్ళ గురించి మాట్లాడుకోకపోతే, వాళ్ళకి మనము ఏదైనా చేయకపోతే మనకు తిన్నది అరగదన్నట్టు, లేదంటే మనకి పని పాట లేక చేస్తున్నట్టు కూడా భావించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారనమాట. కాబట్టి మరి అంత ఘోరంగా ఆలోచించే వాళ్ళు ఉంటే వాళ్ళు మన వాళ్ళు కానివ్వచ్చు, ఎంత క్లోజ్ రిలేషన్షిప్ అయినా కానీ మనకొక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, దాన్ని చంపుకొని మాత్రము అంతలాగా మన అని వెనకేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడున్న రోజుల్లో. ఎప్పుడైతే అవతల వాళ్ళ నుంచి అదే రెస్పెక్ట్ మనకు వస్తుందో, ఎప్పుడైతే అవతల వాళ్ళ నుంచి అదే ప్రేమ, అదే అభిమానం, అదే ఆప్యాయత, అదే అనుబంధం అనేది మనకు కనిపిస్తుందో మనం కూడా అప్పుడే చూపించాలి. లేదు అంటే మనమేదో చేతగాని వాళ్ళము, లేదంటే మనమేదో మనకి తరిగాక ఆస్తులు తరగక వాళ్ళకేదో చేస్తున్నట్టుగా రకరకాలన్నమాట. ఎందుకంటే మనుషులం కదా, ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా. అరే మన కాబట్టి అనుకున్నారు కాబట్టి చేశారు కదా, మనం కూడా మన వాళ్ళని అలాగే చూద్దాము అని ఈక్వల్గా అదే ప్రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళు ఒక కేటగిరీ ఉంటారు. అని చెప్పేసి ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం కదా, అట్లా చులకనగా చూసే ఇంకో కేటగిరీ ఉంటారు. అవసరం మనది కాకపోయినా హెల్ప్ చేసేది మనమే అయినా కూడా ఇంత చేసి మాట పడాలన్నమాట, అదొక కేటగిరీ ఉంటారనమాట. ఇక కొంతమంది ఉంటారు అసలు వాళ్ళకి సంబంధం లేకపోయినా కానీ, ఏదో వాళ్ళు ఏం చేయకపోయినా కానీ వాళ్ళే మొత్తం చేసేసినట్టు బిల్డప్ ఇచ్చుకుంటూ తిరిగే వాళ్ళు ఇంకొక కేటగిరీ ఉంటారు అనుకోండి. అది అసలు సపరేట్ కేటగిరీ, వాళ్ళ గురించి చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే నేను చెప్పేది ఏంటి అంటే ఎప్పుడు కూడా మనం కూడా రోజులు మారుతున్నప్పుడు రోజులను బట్టి మనుషులను బట్టి కూడా మనం కూడా మారాలి. మనము అనుకున్న విధంగానే మనం ఉంటాము, పక్కన ఎటన్నా పోనివ్వండి, ఎలా అన్నా ఉండనివ్వండి అని అనుకుంటే జరిగిపోయే రోజులు మాత్రం కాదనమాట ఇప్పుడు. కాబట్టి అవతల నుంచి అంత ఇది రానప్పుడు మనం కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండడమే బెటర్ అనమాట. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. అప్పుడే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.